హాయిగా సాగిన జీవితాలు, కష్టాలు, నష్టాలు, సుఖాలు, బాధలు, బంధాలు, బంధుత్వాలు, బాధలు ఎన్నో చూసి ఉంటుంది వృద్ధాప్యం. అన్నీ అనుభవించిన వారు ఇతరులకు ఇన్స్పిరేషన్ అవ్వాలి. కానీ చావే శరణి అనుకుంటే బతుకుబడిని లాగటం ఆపేస్తే, అది కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒకేసారి బలవన్మానానికి పాల్పడితే ఊహించడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది కదా. కానీ ఓ వృద్ధ జంట మాత్రం అలాగే చేసింది. బాల్యం బాగుంటుంది, వృద్ధాప్యం అన్ని నేర్పించి గొప్ప మనిషిగా తీర్చిదిద్దుతుంది. జీవితాన్ని అనుభవించి వచ్చిన మనిషి మరణమే శరణ్యం అనుకుంటే సరైంది కాదు. కానీ వింజం కొండయ్య, రత్నమలకు ఏ కష్టమొచ్చిందో కానీ భార్య భర్త ఇద్దరు కూడా చావులోనూ తోడయ్యారు. కొండయ్యకు 70 సంవత్సరాలు, రత్నమకు 65 సంవత్సరాలు, ఇంకా కొన్ని సంవత్సరాల జీవితం బాకీ ఉండగానే ఈ జీవితాన్ని వద్దనుకొని సూసైడ్ చేసుకున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం తోపుగుంట అగ్రహారం అనే ఊరిలో జరిగింది ఈ సంఘటన. ఆ వృద్ధ జంట ఎవ్వరికీ భారం కాకూడదని గుళికలు తిని మరణించింది. ఎంత దారుణం కదా. ఇప్పటి బంధాలు మారిపోయాయి, పిల్లల పోకడలు దిగజారిపోయాయి. పిల్లలను కష్టపడి పెంచి ఓ అందమైన జీవితాన్ని ప్రసాదిస్తారు తల్లిదండ్రులు. వారి నుంచి వృద్ధాప్యంలో తోడు కోరుకోవడం తప్పే ఉంది. మరి ఈ జంట ఎందుకెవ్వరికి భారం కాకూడదు అనుకుంది. విషయం తెలిసిన పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. పెళ్లైన దగ్గర్నుంచి తోడుగా నిలిచి చివరికి చావులోనూ తోడు వెళ్లారు ఆ దంపతులు. ఎంతటి కష్టమొచ్చిందో పాపం, వారికి గుళికలు తిని మరి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కళ్ల ముందు ఎన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయో. ఏదేమైనా ఆత్మహత్య సరైంది కాదు.